దావీదు గారి వ్రేళ్లకు ఆ పోరాటాన్ని నేర్పించింది ఎవరో తెలుసా? దావీదు గారికి ఆశ్రయ దుర్గమైన యెహోవా. యెహోవా ఏదైనా మనకు నేర్పగలడు. శ్రద్ధగా పని చేయడము నేర్పగలడు, శ్రద్ధగా ప్రార్థన చేయడము నేర్పగలడు, శ్రద్ధగా దేవుని వాక్యం ధ్యానించడము నేర్పగలడు. ఇవన్నీ యెహోవా దగ్గరే మనం నేర్చుకోగలం. మనకు ఏది రాదు 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 అనుకుంటే ఏది రాని వారిగానే, పనికి రాని వారిగానే మిగిలిపోతాం. రానిదేదో అది యేసయ్య పాదాలు పట్టుకుని మనం నేర్చుకోవడం మొదలు పెడితే, ఏ సబ్జెక్ట్ మనకు రాదో, బైబిల్లో ఏ వాక్యపు అర్థము మనకు తెలీదో ఆ వాక్యాన్ని చేత పట్టుకుని యేసయ్య పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మొదలు పెడితే ఆ వాక్య అర్థాన్ని దైవజనులుగా మాకు దేవుడు నేర్పిస్తాడు. సబ్జెక్ట్ లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు దేవుడు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి దావీదు గారికి ఈ యుద్ధాన్ని నేర్పించింది యెహోవాయే.